దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. కృపా దీవెన గాస్పెల్ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమయాన దేవుని యొక్క మాటలు వినుటకు దేవుడు మనల్ని ఇక్కడికి నడిపించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము విశ్రాంతి దినము అనగా పునరుత్థాన దినము. ఈ పునరుత్థాన దినమునందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు అని గ్రహించాలి. అక్కడ దేవుడు మాట్లాడే దేవుడు అని మనము గ్రహించాలి. కాబట్టి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము విశ్రాంతి దినమున ఆనాడు మోషేతో దేవుడు ఏం మాట్లాడాడు, ఇశ్రాయేలులతో దేవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవునికి లోబడాలి, ఏ విధంగా దేవుని ఆరాధించాలి అనే విషయంలో మనం చూసుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యములోకి మనం వెళదాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము కలిగిన వాడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము పునరుత్థాన దినము ప్రభువా. పునరుత్థాన దినమున నాయనా నీ మాటలను ధ్యానించుటకు నీ సన్నిధిలోకి మమ్మల్ని నడిపించావు. కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు చేశావు. మంచి ఆయురారోగ్యాలు మాకు దయచేశావు. అందును బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ దినం నేను కాదు మాట్లాడేది, మీరే మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే దేవుడు కనుక ఆనాడు యెహోవా మోషేతో మాట్లాడినట్టుగా మేము చూస్తున్నాం. కానీ ఈనాడు మీరు మాతో మాట్లాడుతున్నారు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. వాక్యమై ఉన్న దేవుడు నీవు కనుక వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలకు ప్రభువా నీవే ప్రభువా మనోగోచరములకు కలుగేటట్లు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ యొక్క వాక్యాలను మేము అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నాయన జీవించుటకు నీ సహాయము మాకు అనుగ్రహించుమని మేము ప్రార్థిస్తుంటున్నాం. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించుమని అడుగుతూ ఉంటున్నాం. వింటున్న వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభువా మేము ఆ ప్రకారంగా జీవించకు నీ సహాయము నిండుగా మెండుగా మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మంచిది, దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిర్గమాకాండము 16వ అధ్యాయము 22, 23, 24, 25, 26 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 22 నుండి 26 వచనాల వరకు మనము చదువుకుందాం. దేవుడు ఆనాడు మోషేతో మాట్లాడుతున్నాడు. అంటే తన భక్తుల ఎడల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే దేవుడు గనుక ఆనాడు ఆదాము కాలము నుండి చూస్తే, ఆదాము కాలము నుండి నోవాహు కాలము నుండి ఈ విధంగా తన పితరులందరూ మన పితరులందరూ ఉన్నారు. ఆ పితరులతో ఏ విధంగా దేవుడు మాట్లాడాడో ఈనాడు కూడా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడన్న నగ్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క మనస్సు, మీ యొక్క ధ్యానము, మీ యొక్క దృష్టి వాక్యము పైన పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతున్నాను. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమాకాండము 16వ అధ్యాయము 22, 23, 24, 25, 26 వచనాలలో ఏముందో ఒక్కసారి చదివి మీకు వినిపిస్తాను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమేరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు
యెహోవా చెప్పిన మాట ఇది. యెహోవా చెప్పిన మాట ఇది. మనం బాగా గ్రహించాలి. యెహోవా చెప్పిన మాట ఇది. రేపు విశ్రాంతి దినము. రేపు విశ్రాంతి దినము అనగా ఒక రోజు ముందు, విశ్రాంతి దినానికి ఒక రోజు ముందు, అప్పుడు అది విశ్రాంతి దినముగా పరిగణించబడుతుంది. మరి యూదుల కాలములో విశ్రాంతి దినము అది శనివారముగా మనం చూస్తున్నాం. రోమా సామ్రాజ్య కాలములో కానీ, మరి దావీదు కాలములో కానీ, మరి పాత నిబంధన కాలములో కానీ విశ్రాంతి దినము శనివారము అని ఆచరించేవాళ్ళు. శనివారము అది విశ్రాంతి దినము. మరి యేసు ప్రభు జన్మించి, జీవించి, మరణించి, తిరిగి లేచినప్పటి నుండి ఆదివారమును పునరుత్థాన దినము అని అంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఆదివారము పునరుత్థాన దినము. ఈ పునరుత్థాన దినమును విశ్రాంతి దినముగా మనము ఆచరిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి బ్రిటిష్ కాలము నుండి మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఆదివారాన్ని ఒక విశ్రాంతి దినముగా మరి మన భారతదేశంలో, మరి అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా సండే అనేది మరి ఒక దేవుని యొక్క విశ్రాంతి దినము. అంటే దేవునికి విశ్రాంతి కాదు, మనకు విశ్రాంతి దినము. కాబట్టి ఈ విశ్రాంతి దినమున ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. ఇది మనుషులు చేసే మరి పని. ఆదివారం నాడు చేసే పని ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలోకి రావడం, దేవుని నామాన్ని ఘనపరచడం, దేవుని సువార్తను ప్రకటించడం. ఇది మానవుల యొక్క పని అన్నమాట. ఎందరైతే దేవుని అంగీకరించి దేవుని నామాన్ని మరి ఘనపరుస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే మరి ఈ యొక్క విశ్రాంతి దినము, మరి ఆనాడు మోషే కాలంలో శనివారము విశ్రాంతి దినం అయితే దానికి ముందు రోజు శుక్రవారం అవుతుంది. అంటే మనం ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దేవుడు మాట్లాడుతున్న మాట మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, యెహోవా చెప్పిన మాట ఇది. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. హల్లెలూయా. అది యెహోవాకు ఎలాంటి దినమంట? పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినమున మనము పరిశుద్ధముగా జీవించాలి. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. మరి ఆయన మరి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మరి ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మరి శాంతి సమాధానాలను స్థాపింపచేయువాడు, ప్రేమను స్థాపింపచేయువాడు, ప్రేమను ప్రకటించువాడు, లోకమును ప్రేమించువాడు, లోకములో నిన్ను నన్ను ప్రేమించువాడు. ఇన్ని లక్షణాలు ఉన్న ఏకైక దేవుడు యెహోవా. ఆనాడు యెహోవా, ఈనాడు యేసుక్రీస్తు. అంటే వాళ్ళిద్దరు వేరా అనే అనుమానం మీకు రావచ్చు. వాళ్ళిద్దరు వేరేం కాదు. ఆయన స్వారూప్యమును ధరించుకొని ఆయన పోలిక చొప్పున ఈ లోకములోకి ఒక మానవుడిగా జన్మించాడు. కాబట్టే యేసుక్రీస్తు యెహోవా ఇద్దరు ఒకే రీతిగా ఉన్నవాళ్ళు. అందుకే ఒకసారి శిష్యుడు యేసు ప్రభుని అడుగుతాడు, ఏమని? తండ్రి 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 అని పిలుస్తున్నావు, మరి బోధకుడా, మరి ఆ తండ్రిని ఒకసారి మాకు చూపించవా అని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు అంటాడు ఆ శిష్యుడితో, మరి ఇంతకాలము నీవు నాతో ఉన్నావు కదా. ఇంతకాలము అంటే 33.5 సంవత్సరాలు నాతో నీవు ఉన్నావు కదా, నన్ను అనుసరించావు కదా, నన్ను వెంబడించావు కదా. తండ్రి ఎవరో నీకు కనిపెట్టలేకపోయావా? నేనెవరో నీకు తెలియకుండా పోయిందా అని ప్రశ్నించాడు. నేనును తండ్రిని ఏకమై ఉన్నలాగునా అంటాడు ఇక్కడ. ఇది బాగా గమనించాలి. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు దేవుడు కాదని కొంతమంది మరి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేనును తండ్రిని ఏకమై ఉన్నలాగునా అని అంటారు.
మరి ఆ ఏకములోనే ఏకత్వం ఉంది, ఆ ఏకములోనే భిన్నత్వం ఉంది. మరి భిన్నత్వంలో ఏకత్వము అనేది కూడా ఒక సామెత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి ఒక పేరు ఉంది. అదేం పేరు అంటే భిన్నత్వంలో ఏకత్వము అనే పేరు కూడా మన భారతదేశానికి ఉంది. అంటే వివిధ మతాల వారు, వివిధ కులాల వారు, వివిధ జాతుల వారు ఒకే దేశంలో ఒకే మనసుతో లేక ఒకే విధంగా కలిసి మెలిసి జీవించే దేశము ఏదయ్యా అంటే అది ప్రపంచంలో మన భారతదేశం తప్ప మరొక దేశం లేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్నన్ని కులాలు, మన దేశంలో ఉన్నన్ని మతాలు, మన దేశంలో ఉన్నన్ని భాషలు మరి ఏ దేశంలో కూడా లేవు. కాబట్టి మరి భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా మనమంతా భారతీయులము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆ కాలంలోనే మరి ఇలా మరి మోషేతో యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇది విశ్రాంతి దినము. ఎప్పుడు? రేపు విశ్రాంతి దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన దినము. అదే విశ్రాంతి దినముగా నేను నిర్ణయించాను గనుక ఆ విశ్రాంతి దినాన్ని మీరు విశ్రాంతి తీసుకునండి అంటున్నాడు. అంటే ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి? కొంతమంది ఎలా ఉంటారంటే 6 రోజులు విశ్రాంతి తీసుకుంటారు, 7వ రోజు కూడా విశ్రాంతి తీసుకుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకే పని లేదు. ఈ రోజుల్లో మనం కన్వర్ట్ చేసుకొని చూస్తే అది ఏంటంటే వాడు సోమరివాడు, ఏ పని చేయకుండా మరి ఇంట్లో తల్లిదండ్రులు పెడుతూ ఉంటే తింటూ కూర్చునేవాడు సోమరిపోతు. ఎందుకంటే 6 దినములు శ్రమించవలెను, 6 దినములు కష్టపడవలెను, 6 దినములు నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు సంపాదించి నీ కష్టార్జితమును నీవు తినవలెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి అలా కష్టపడకుండా, అలా మరి దేవుని మాటను, దేవుని ఆజ్ఞకు లోబడక తన యొక్క జీవితాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. జీవించే కాలము కొద్దిగా ఉంటుంది. అలాంటి కొద్ది కాలాన్ని కూడా మనము సద్వినియోగపరచుకోకపోతే మనం ఏ విధంగా మనము బాగుపడతామో ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు విశ్రాంతి దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన దినము. అది విశ్రాంతి దినము కనుక నీవు విశ్రాంతి దినము రోజు నీవు ఏ పని చేయకూడదు. కొన్ని అరబు దేశాలలో నేను విన్నాను, మరి అక్కడ కూడా విశ్రాంతి దినముగానే ఆచరిస్తారు. ఏ పని చేయరు. తన ఎద్దులకు కానీ, లేకపోతే పొలములో పని కానీ, లేకపోతే మరి తన పనివారితో కానీ ఎలాంటి పని చేయించకుండా, వారు కూడా చేయకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి మరి వారు దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు. ఇలా ఘనపరిచినప్పుడు మరి దేవుడు మరి ఏం చేస్తున్నాడంటే మరి ఆ దినమును ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ బిడ్డలు, నేను నిర్మాణము చేసిన ఈ నా బిడ్డలు ఇశ్రాయేలీయులు వీరు ఆచరిస్తున్నారా లేదా అని కూడా గమనిస్తూ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విశ్రాంతి దినము అది ఆచరణలో ఉంది. అక్కడ ఆచరణలో ఉంది. ఆచరణలో ఉన్న ఈ విశ్రాంతి దినము అది ఎలా ఉందనంటే మరి ఆ దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అది నేటికి కూడా కొన్ని దేశాలలో మరి నిర్వహిస్తూ ఉన్నారు, అనగా జరుపుకుంటూ ఉన్నారు. మరి మన భారతదేశంలో మరి ఆదివారము అది విశ్రాంతి దినముగా ప్రభుత్వము ప్రకటించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఆదివారము నాడు మనమందరము దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవునికి ప్రైజ్ అండ్ వర్షిప్, ఆరాధన, స్తుతి ఆరాధన చేయాలి. ఎందుకంటే నిన్ను నిర్మాణకుడు, నీ జీవితానికి నిర్మాణకుడు దేవాతి దేవుడు. నీవు తల్లి గర్భములో పిండమునై రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూచెను అని చెప్పేసి దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి మనము దేవుని యొక్క పరిశుద్ధమైన దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించవలెను. పరిశుద్ధముగా దానిని మనము ఆచరించి ఆచరణలోకి పెట్టి దేవుని మహిమపరిస్తే దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ శ్రమలు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ సమస్యల నుంచి విడుదల కలుగుతుంది, నీ రోగము నుంచి నువ్వు విడుదల కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు శాంతి సమాధానము నీ జీవితానికి లభిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు పండుకొనవలసినది పండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. అంటే ఒక రోజు ముందుగానే చెబుతున్నాడు. కాల్చుకొని, మాంసములు కాల్చుకొని తినేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. నిప్పుల మీద కాలుస్తారు. అయితే ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా మరి కాల్చుకొని తినే పద్ధతి మరి వంటల్లో ఉంటుందండి. మరి అలాంటిది మీరు కాల్చుకునేది కాల్చుకొనుడి, తినేది మీరు తినుడి. ఈరోజే మీరు అన్ని సమకూర్చుకోవాలి. రేపటి దినాన, విశ్రాంతి దినాన, పరిశుద్ధ దినాన మీరు ఏ పని చేయకూడదు. మీ ఎద్దు అయినను, మీ గాడిద అయినను, మీ ఒంటె అయినను, మీ యొక్క పని దాసి అయినను, దాసుడైనను ఏ పని చేయకూడదు. అది విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా మీరు ఆచరించవలనని దేవుని వాక్యము ఖండితంగా ఆనాడు ఇశ్రాయేలులకు చెప్పిందండి. కాబట్టి మరి అలాంటి విశ్రాంతి దినమున దేవుడు మనల్ని ఈరోజు మరి మనము ఒక మందిరములో మరి మనం నడిపించి మరి ఆ మందిరములో మనల్ని చేసి మరి మనల్ని ఆరాధింప చేస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా మోషే మరి ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి. ఉదయము వరకు అనగా రేపటి దినము వరకు, విశ్రాంతి దినము వరకు దానిని ఉంచుకొనిరి. ఏమిటి ఉంచుకున్నారు? ఆహారమును ఉంచుకున్నారు. ఆహారము అది దేవుడిచ్చిన ఆహారము, అది ఎవరు వండినది కాదు, అది దాంట్లో ఎలాంటి మాలు మసాలాలు వేయరు. కాబట్టి ఆహారము అది పరిశుద్ధమైన ఆహారము, అది దేవుడు ఇచ్చిన ఆహారము, అది ఎవరు వండని ఆహారము. అలాంటి ఆహారము ఒక రోజు ముందుగానే దేవుడు మరి దయచేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈనాడు మనము ఒకరోజు ఒక పూట మనం తింటున్నామంటే అది దేవుడిచ్చిన ఆహారం అని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థన చేసి భోజనం చేస్తున్నారు? ఎంతమంది మరి ప్రార్థన చేసి మరి ప్రతి ఒక్క మరి వంటలను మరి మొదలు పెడుతూ ఉన్నారు? ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి దేవుడిచ్చిన ఆహారము కొరకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారము మనము తినవలెను. అయితే ఇక్కడ ఏమంటున్నట్టే, ఒకరోజు ముందుగానే ఆహారమును సమకూర్చుకొని మరి మరుసటి రోజు తెల్లవారుజామున ఆహారమును వారు భుజించుచున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం ఏమంటున్నారంటే, ఉదయం వరకు దానిని ఉంచుకొని అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఈనాడు మనము కొన్ని ఆహారము మరి గిన్నెలలో పెట్టేసి అక్కడ పెడుతుంటాం. అది తెల్లవారేసరికి మరి అది వాసన వచ్చేస్తుంది, కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. అయితే మరి దేవుడిచ్చిన ఆహారము కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు, మరి పాడై పోలేదు. ఎందుకు? అది దేవుడు మరి ఇచ్చిన ఆహారము గనుక అది కంపు కొట్టదు, పురుగు పట్టదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆహారం ఎలాంటి ఆహారం? ఆహారానికి పేరేంటి? ఆ ఆహారము ఎవరు భుజించారు, ఎప్పుడు భుజించారు, ఎక్కడ భుజించారు అని మనం ఆలోచన చేస్తే మరి ఇక్కడ మనం చూద్దామండి ఒకసారి. మోషే, నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. చూసారా, బయట దొరకదు. నీకు ఏ హోటల్లోకి వెళ్ళినా ఆహారము దొరకదు, ఎక్కడికి వెళ్ళినా నీకు ఆహారము దొరకదు. ఎందుకంటే అది ఎవరిచ్చిన ఆహారము? దేవుడు ఇచ్చిన ఆహారము, పరిశుద్ధుడైన దేవుడు ఇచ్చిన ఆహారము గనుక అది పరిశుద్ధమైన ఆహారము, దేవుడు ఏర్పాటు చేసిన ఆహారము, దేవుడు ఇశ్రాయేలీయులకు ఆనాడు మరి కురిపింప చేసిన, మరి అందరికీ సమృద్ధిగా అందజేసిన ఆహారము. ఆ ఆహారమే మన్నా ఆహారము. హల్లెలూయా, స్తోత్రం.
మన్నా అనగా మహిమాన్వితుడైన దేవుడు మనకు నిత్యము ప్రతిరోజు ఇచ్చే ఆహారము, అది ఆత్మీయ ఆహారము. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు మరి ఆ వాక్యమే మన ఆత్మీయ ఆహారముగా మారుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది యెహోవాకు విశ్రాంతి దినము గనుక మీరు తినుడి వాక్యము వినుడి, తినుడి వాక్యము వినుడి. మీకు చేసే పని ఏమీ లేదు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఏ పని చేయరాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఏదో ఒక పని పెట్టుకుంటారు. ఏదో ఒక పని పెట్టుకొని, నాకు ఆ పని ఉంది పాస్టర్ గారు, నాకు ఈ పని ఉంది మరి అందుకే నేను రాలేకపోతున్నాను, దయచేసి ఏమనుకోవద్దని చెప్పి సంజాయిషులు ఇస్తుంటారు. ఇంకా పైగా సంజాయిషులు ఇస్తుంటారు. కాబట్టి అలాంటిది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే మనము దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ప్రతి మానవుని యొక్క విధి. అది ఒక పెద్ద విధి. అది విధి అంటే పని అన్నమాట. కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే అది విశ్రాంతి దినము. మరి ఆ ఆహారము దేవుడిచ్చే ఆహారము. ఆనాడు ఇశ్రాయేలీలకు మన్నా ఆహారము దేవుడిచ్చాడు. కానీ ఈనాడు క్రైస్తవులకు, మరి మన భారతదేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు మరి ఇచ్చే ఆహారం ఏమిటంటే అది పరిశుద్ధమైన వాక్యము అనే ఆహారము. అది ఆత్మీయ ఆహారము. ఆ ఆహారము నిన్ను దినదినము నిన్ను పెంచి పోషిస్తూ ఉంటుంది. నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ, నీకు విశ్రాంతి కలగజేసే ఆహారము, నీకు బలాన్ని ఇచ్చే ఆహారము, ఆత్మీయ బలమునిచ్చే ఆహారము, శరీరానికి కూడా నీకు సత్తువనిచ్చే ఆహారము. హల్లెలూయా! ఇలాంటి ఆహారము దేవుడిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని నీవు పోగొట్టుకుంటే ఎలాగా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవాలి. ఇంకొక మాట మనం చూసుకుందాం. దేవుని సన్నిధి అంటే, విశ్రాంతి దినము అంటే మనం ఇక్కడ ఒక మాట మనం చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 122 మరి మొదటి వచనములో ఒక మాట మనం చూస్తాం. ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. హల్లెలూయా! అదనమాట. యెహోవా మందిరములకు వెళ్ళామని ఎవరైనా జనులు నాతో అనినప్పుడు, అనగా ఆ జనులు కూడా వస్తున్నారనమాట. జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మందిరములో నీకు ఆరోగ్యము లభిస్తుంది, మందిరములో నీకు శాంతి లభిస్తుంది, మందిరంలో నీకు సమాధానము లభిస్తుంది, మందిరంలో నీవు పరిశుద్ధంగా జీవిస్తావు, నీ ఆలోచనలు పరిశుద్ధమైనవిగా ఉంటాయి, నీ యొక్క క్రియలు పరిశుద్ధముగా ఉంటాయి, నీ జీవితానికే ఒక పరిశుద్ధత అనేది ఏర్పాటు కలుగుతుంది. హల్లెలూయా! అందుకే దేవుని మందిరములోకి మనము వెళ్ళాలి. యెహోవా మందిరములో ఒక దినము గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరములో మరి గడపటం, దేవుని మందిరములో సమయాన్ని నీవు గడిపి ఆయనతో నీవు సంబంధము కలిగి ఆయనతో నీవు సహజీవనము చేసినట్లయితే నీ జీవితము ధన్యమే. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాకు విశ్రాంతి దినము ఆ రోజున నీవు ఏ ఆహారము కూర్చుకోవడానికి నీకు వీలు లేదు. దేవుడిచ్చే ఆహారము, ఆ ఆహారము అది పరిశుద్ధమైన ఆహారము, అది బయట నీకు దొరకదు. దేవుని వాక్యము మందిరంలో తప్ప నీకు బయట ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే దేవుని వాక్యము నీకు నెమ్మది కలుగజేస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అయి ఉంటుందని కీర్తనకారుడు దావీదు అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ వాక్యము అది ఎంత శ్రేష్టమైన వాక్యము, నీ వాక్యము అది ఎంత పరిశుద్ధమైన వాక్యము, నీ వాక్యము అది శరీరానికి దేహానికి నెమ్మది కలుగజేస్తూ సత్తువలు కలుగజేస్తూ నిన్ను నడిపించే వాక్యము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి మరి విశ్రాంతి దినమున నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతిస్తున్నావా, దేవుని ఆరాధిస్తున్నావా, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా?
ఓ క్రైస్తవుడా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, వాక్యము వింటున్న నీవు విశ్రాంతి దినమును ఆచరిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, నీతో ఎల్లప్పుడూ నిన్ను వెంటే ఉండే దేవుడు ఇంకొకడు లేడు. యేసు ప్రభు తప్ప నీకు ఇంకొకడు లేడు. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని పలికిన మాట యేసు ప్రభు తప్ప మరొకరు ఎవరు కూడా పలకలేదన్న నగ్న సత్యాన్ని మీరు గ్రహించాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము పరిశుద్ధమైన వాక్యము. దేవుని యొక్క విశ్రాంతి దినము అది పరిశుద్ధమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడి, పరిశుద్ధుని చేత నీవు పొగడించబడి, పరిశుద్ధుని చేత నీవు దీవించబడితే నీ జీవితము ధన్యమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఏమంటున్నారంటే, ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్యాన్ని, దేవుడిచ్చిన ఆహారానికి ఇశ్రాయేలీలు ఏమని పేరు పెట్టారట? మన్నా ఆహారము అని పెట్టారు. ఇప్పుడు కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే అనుదిన మన్నా ఆహారము అని దేవుని వాక్యాలు పంపిస్తుంటారు. మన్నా అనగా మనిషిని జీవింపచేసేది, అనగా ఆత్మీయ స్థితిలో మరి పరిశుద్ధత జీవితాన్ని కలిగింపచేసేది మన్నా ఆహారము, అనగా దేవుని యొక్క వాక్యము. ఆనాడు మన్నా ఆహారము ఆకాశము నుండి మంచు కురిసినట్టుగా కురిసింది. కానీ ఈనాడు మరి దేవుని వాక్యము మరి యూట్యూబ్ల ద్వారా, మరి టీవీల ద్వారా, మరి సెల్ ఫోన్ల ద్వారా, మరి రేడియోల ద్వారా, మరి అనేక ప్రచార సాధనాల ద్వారా నీకు వాక్యము వినబడుతూ ఉంది. హల్లెలూయా. అది ఆత్మీయ ఆహారము, అది జీవవాక్యము. జీవవాక్యం అనే ఆహారము నీవు విన్నప్పుడు, నీవు భుజించినప్పుడు అది నీ ఆత్మకు బలాన్ని చేకూరుస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటుంటే, ఇశ్రాయేలీయులు దానికి మన్నా ఆహారం అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండేను. చూసారా కొత్తిమీర గింజలు ఎలా ఉంటాయో, మరి ఆ విధంగా దేవుని యొక్క మన్నా ఆహారము ఉన్నట్టుగా దాన్ని పోల్చాడు. అక్కడ కొత్తిమీర కాదు కానీ కొత్తిమీర లాగా మరి పోల్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి కొత్తిమీర గింజవలే ఉండేను, దాని రుచి తేనెతో కలిపిన అపురూపముల వలె ఉండేను. అపురూపము వలె అంటే అమోఘముగా, మరి దాన్ని జుంటి తేనె దారుల కంటే మధురంగా ఉన్నది అని మరి మన్నా ఆహారమును మరి అక్కడ పోల్చి చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. హల్లెలూయా. ఓమేరు పట్టు పాత్రతో దాన్ని నింపుకోవాలి. అది ఆనాడు. మరి ఈనాడు ఏమిటి? నీ హృదయం అనే ఓమేరు పట్టు పాత్రలో ఆయన వాక్యాన్ని నీవు నింపుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యము దొరకని రోజులు మరి రాబోతున్నాయి, వచ్చేసాయి కూడా. బైబిళ్లను కాల్చివేసేవారు ఉన్నారు, దేవుణ్ణి ఇష్టానుసారంగా తిట్టేవారు ఉన్నారు. అలాంటి వారికి రక్షణ కలుగును గాక, అలాంటి వారిని దేవుడు క్షమించును గాక. కానీ మన దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు గనుక మరి ఎంత ఘోర పాపినైనా మరి దేవుడు క్షమిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి అలాంటి రక్షణలోకి ప్రతివారు రావాలని, అలాంటి దేవుణ్ణి ప్రతివారు వెంబడించాలని దేవుని యొక్క ఆశయం. అలాంటి ఆశయములో మరి నీవున్నావు, నేనున్నాను, మనమందరము కూడా ఉన్నాము. ఎందుకంటే మనమందరము దేవుని బిడ్డలము. తల్లి గర్భములో పిండమురై రూపింపబడకమునిపే నేను నిన్ను చూచాను అని అంటాడు. ఇలా మాట్లాడిన దేవుడు మరొకరు కూడా లేరండి. అందుకే దేవాతి దేవుడు యెహోవా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధమైన జీవితము జీవించుటకు, పరిశుద్ధమైన దినము విశ్రాంతి దినమును ఆచరించుటకు నీవు దేవుని వాక్యాన్ని నీవు హృదయంలో నింపుకోవాలి. ఆయనతో నీవు సహజీవనము చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు
ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. అంటే దేవుని యొక్క విశ్రాంతి దినమును మనము పరిశుద్ధ దినముగా ఆచరించాలి. అందుకే ఒకరోజు ముందుగానే మరి మోషే ఇశ్రాయేలును హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే నీకు ఆహారము దేవుడు ఇస్తున్నాడు. ఆ ఆహారము నీవు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని నీవు భద్రపరచుకోవాలి, దాన్ని దాచిపెట్టుకోవాలి. హృదయం అనే పలక మీద నీ వాక్యాన్ని, ఆయన వాక్యాన్ని నీవు దాచిపెట్టుకోవాలి. కాబట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా నీవు ఆచరించాలి. హల్లెలూయా! ఇంత గొప్ప మాటలు, ఇలాంటి ఆత్మీయ ఆహారము నీకు ఎక్కడా కూడా దొరకదు. అది బయట ఎక్కడ కూడా దొరకదు. అది మన్నా ఆహారము, అది దేవుడిచ్చిన ఆహారము, అది పరిశుద్ధపరచబడిన ఆహారము. అది నిన్ను వాడిపోకుండా నీ యొక్క జీవితానికి మరి శక్తినిచ్చే ఆహారము. అది మన్నా ఆహారముగా మరి దేవుడు ఇక్కడ మరి ఇస్తున్నాడు ఇశ్రాయేలులకు. ఈనాడు మనము కూడా మరి దేవుని వాక్యాన్ని ఒక ఆత్మీయ ఆహారంగా భుజించాలి. దాన్ని భుజించాలంటే నీవు దేవుని మందిరానికి నీవు రావాల్సిందే. కాబట్టి ఎంతటి వాడివైనా, నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ప్రధానివైనా, అదానివైనా, ఇంకా ఎవరివైనా నీకు ఎంతనే ధనం ఉండొచ్చు, దేవుడు లేకపోతే నీ ధనమంతా సున్నా, నీ అధికారము సున్నా, నీ యొక్క మరి ఏది ఉన్నా కూడా నీకు అన్నీ సున్నే. ఎందుకంటే యేసు నీ జీవితంలో లేకపోతే నీవు ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థమని ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి. అందుకే విశ్రాంతి దినము అది పరిశుద్ధమైన దినముగా మనము ఆచరించాలి. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మరి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మరి ఈ వాక్యం విన్న మరి దేవుని బిడ్డలారా, మీ హృదయాలలో దేవుని వాక్యాన్ని మీరు భద్రపరచుకోండి. మీరు దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. దేవుని ఈ మాటలు మరి మీకు ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఈ దినము విశ్రాంతి దినము అంటే ఏమిటో మాకు వివరించారు, మాకు చెప్పారు. మరి విశ్రాంతి దినము అది పరిశుద్ధ దినముగా దాన్ని ఆచరించవలని ఆనాడు ఐగుప్తీయులకు, ఈనాడు వాక్యము ద్వారా మీరు మాతో కూడా మాట్లాడారు. కనుక ప్రభువా, మీరు మాట్లాడే దేవుడని మేము గ్రహిస్తున్నాము, సహాయం చేసే దేవుడని మేము గ్రహిస్తున్నాము. కనుక నీ కృప కనికరములు మాకు నిండుగా మెండుగా దయచేయమని, విన్న వాక్యాన్ని ఎవరి హృదయంలో నుంచి సాతానుడు ఎత్తుకుపోకుండా ప్రభు వారి హృదయంలో నాటుమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యపు విత్తనాలను మరి ప్రభు మరి చల్లుతున్నాము. అది మంచి నేలన పడి మరి ప్రభు 20 60 100 1000 ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మరి విత్తటము మా పని, అభివృద్ధి చెందించటము, దాన్ని మొలిపింప చేయటము అది మీ పని. కనుక ప్రభువా, మరి మీరే ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృపా కనికరములు మరి ఎల్లప్పుడూ మాతో ఉండునట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువా బలపరుచున్నట్లు, అయినా అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునట్లు మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ మేలులన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును వాక్యము విన్న బిడ్డలందరికీ, ఆయా సంఘాలకు, సార్వత్రిక సంఘాలకు తోడై నీడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృపాదీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి మీకు ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని వినిపింపజేస్తున్నాము. మరి ఈ వాక్యము ద్వారా మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే మరి మీరు మాకు ఫోన్ చేయండి. మరి అలాగే ఈ యొక్క కృపాదీవెన సువార్త పరిచర్యలను అభివృద్ధి చెందుటకు మరి పరిచర్య నిమిత్తము మీ సపోర్ట్ చాలా అవసరం. సో కాబట్టి మరి ఈ యొక్క దీనికి మరి ఒక అకౌంట్ కూడా ఉంది, మరి కేడీజీఎం అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లోకి మీరు సపోర్ట్ చేసినట్లయితే మరి దానికి మీరు ఈ సేవ నిమిత్తము మరి ఆ విధంగా మరి పనిచేస్తుంది. కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ అవసరాలు ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. కృపాదీవెనలో ఉన్న పరిచర్యలో ఉన్న మరి ప్రార్థనా వీరులు ఉన్నారు మన దగ్గర.
మరి ఆ ప్రార్థనా వీరులు నిరంతరము మీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. సో కాబట్టి మరి మీరు మాకు ఫోన్ చేయండి. మరి ప్రార్థనా వీరులు మీ విన్నపాలన్నీ మరి రాసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తారు. నూతనంగా ఎవరైనా రావాలనుకున్నప్పుడు మరి వారు మాకు ఫోన్ చేయండి. మరి ఆ ఫోన్ ద్వారా మరి మేము లింక్ కలుపుతాము. మరి మీరు కూడా దేవుని స్తుతించవచ్చు. మీ ఇళ్లలోనే ఉండండి. మీ ఇళ్లలోనే ఉంటూ ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఈ యొక్క సువార్త పరిచర్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే మరి ఈ పరిచర్యల ద్వారా మరి అనేకులు బలపడుతున్నారు. అనేకుల సమస్యల నుంచి వారు విడుదల అవుతున్నారు. ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు, జవాబుని ఇస్తున్నాడు. కనుక మరి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మరి మాకు తెలియచేయండి. మీ కొరకు నిరంతరము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మా ఫోన్ నంబర్ మరి 8247470073. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.